సో, ఇవాళ బ్యాక్ నెక్‌కి షోల్డర్ ఎంత డౌన్ ఎళ్ళాలో చూద్దామండి. ఇది ఫోల్డెడ్ పార్ట్. అది మన సైడ్ పెట్టుకుంటాము. నేను ఇవాళ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. సో, షోల్డర్ 15 కాబట్టి మనం ఫుల్ 15ని డివైడెడ్ బై 2 చేయాలి. అంటే 15ను హాఫ్ చేస్తే 7½ వస్తది. సో, ఆ 7:30ని మనం ఇక్కడ మార్క్ చేస్తాం. ఇప్పుడు ఫోల్డెడ్ పార్ట్ నుంచి 2½ మార్క్ చేయాలి. ఇది అన్నిటికి సేమ్. ఇప్పుడు అక్కడ షోల్డర్ డౌన్ ఎంత వెళ్ళాలనే దానికి ఒక చిన్న ఫార్ములా ఉందండి. అది మీకు చూపిస్తాను. ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అటాచ్ చేస్తానండి. ఇప్పుడు మీ షోల్డర్ 12-13 ఇంచెస్ ఉంటే డౌన్ 1 ఇంచ్ వెళ్ళాలి. అలాగే 13.25-14 ఇంచెస్ ఉన్నట్లయితే 1.25 ఇంచ్ డౌన్ ఎళ్ళాలి. 14.25-15 ఇంచెస్ ఉంటే 1½ ఇంచ్ డౌన్ ఎళ్ళాలి. 15.25-16 ఇంచెస్ ప్లస్ ఎంతున్నా గూడా 1.75 ఇంచ్ ఎళ్ళాలి. సో, ఇప్పుడు నా షోల్డర్ 15 ఇంచ్. సో, 15 ఇంచ్ అంటే 1½ ఇంచ్ డౌన్ ఎళ్ళాలి. ఇప్పుడు డౌన్‌కి 1½ ఇంచ్ మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఆ 2½ దగ్గర మార్క్ చేసాం కదా! ఆ పాయింట్‌ని ఈ ఈ పాయింట్‌ని ఆహ్, జాయిన్ చేస్తాము. ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేద్దాం. ఇప్పుడు నాకు రెడీ షోల్డర్ నాకింత అవసరం లేదండి. ఓ 3 ఇంచెస్ రెడీ గావాలి. సో, నేను కుట్టేదానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. సో, 4 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. సో, అక్కడి నుంచి నెక్ డీప్ 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. యూ షేప్ ఇచ్చాను. మనం నెక్స్ట్ వీడియోలో బ్యాక్ నెక్‌కి ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా క్రీజ్ రాకుండా ఎలా మార్క్ చేయాలో చూద్దాం.